ఇది త్వరలో జరగబోతుంది. భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఏదో వింతగా జరుగుతుంది. 200 సంవత్సరాలుగా అది నెమ్మదిగా బలహీనపడుతుంది. జనరల్ గా ఏ మ్యాగ్నెట్ కైనా ఉత్తర ధ్రువం అంటే నార్త్ పోల్, దక్షిణ ధ్రువం అంటే సౌత్ పోల్ ఉంటాయి. అది ఎంత చిన్నదైనా లేదా పెద్దదైనా ఈ రెండు కంపల్సరీ. భూమి దాని మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ ని కెనేడియన్ ఆర్కిటిక్ నుండి సైబీరియా వైపు మార్చుకుంటుంది. గడిచిన దశాబ్దాల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దక్షిణం వైపుకు వేగంగా మారుతుంది. ఎంత వేగం అంటే సంవత్సరానికి 48 కిలోమీటర్ల స్పీడ్ తో కదులుతుంది. మ్యాగ్నెటిక్ నార్త్ మరియు సౌత్ పోల్స్ వాటి స్థలాలను మార్చుకునే ప్రాసెస్ అయిన జియో మ్యాగ్నెటిక్ రివర్సల్ అంచున మనం ఉన్నామా? భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దాని కోర్ లో ఉన్న కరిగిన ఇనుము యొక్క కన్వెక్షన్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. కన్వెక్షన్ అంటే వేడిగా ఉండే లిక్విడ్ నుండి సాలిడ్ పదార్థానికి ఆ వేడి ట్రాన్స్ఫర్ అవ్వడం. ఇక భూమి కోర్ లో ఉన్న లిక్విడ్ కరిగిన ఇనుము కాబట్టి వేడిగా ఉంటుంది. అది తిరుగుతూ రాళ్లకు గుద్దుకొని వేడిని ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు కరెంటును పుట్టిస్తుంది. కరెంట్ అంటే ఏముంటుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది అంటే రైట్ ఆన్సర్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డే భూమి చుట్టూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మన కాళ్ల కింద దాదాపు 3000 కిలోమీటర్ల లోతులో జరుగుతుంది. ధృవాల మార్పిడి అంటే పోల్ రివర్సల్ ఎందుకు జరుగుతుంది, ప్లస్ ఆ ప్రాసెస్ ను ముందుకు నడిపించే పద్ధతులు ఇంకా పెద్ద మిస్టరీగానే ఉన్నాయి. కానీ ప్లానెటరీ డైనమిక్స్ అంటే ఒక గ్రహంలో జరిగే చర్యల గురించి చెప్పే సైన్స్ ద్వారా రూపొందించిన కంప్యూటర్ సిమ్యులేషన్స్ అనేవి ఈ ధృవ మార్పిడి అకస్మాత్తుగా జరుగుతుందని సూచిస్తుంది. సూర్యుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో 11 సంవత్సరాలకు ఒకసారి జరిగే మార్పు ఈ అబ్జర్వేషన్ కరెక్ట్ అని చెప్తుంది. భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాదాపు 4 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది. వింత విషయం ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రివర్స్ అవ్వడం ఇది మొదటిసారి కాదు. ఈ 4 బిలియన్ సంవత్సరాల్లో చాలా సార్లు రివర్స్ అవ్వడం జరిగింది. గడిచిన 2.6 మిలియన్ సంవత్సరాల్లోనే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 10 సార్లు రివర్స్ అయింది. అండ్ ఇటీవలి రివర్సల్ దాదాపు 41,000 సంవత్సరాల క్రితం జరిగింది. అందుకే కొంతమంది శాస్త్రవేత్తలు మనం మరొక పోల్ రివర్సల్ కు దగ్గరవుతున్నామని భావిస్తున్నారు. కానీ ఈ చర్య ఎప్పుడు జరుగుతుందో అంచనా వేయలేం. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా టైం టు టైం జరగవు. అగ్నిపర్వత రాళ్లను ఉపయోగించి భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గతంలో ఎలా ఉందో సైంటిస్టులు తెలుసుకుంటారు. లావా చల్లబడిన తర్వాత దాంట్లో ఉన్న ఐరన్ అనేది భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైపు మ్యాగ్నెటైజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో ఆ ఐరన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైపు తిరిగి గట్టిగా మారుతుంది. లావా గట్టిగా మారడం అంటే రాయి అవ్వడమే కదా. ఈ రాళ్లను అధ్యయనం చేయటం అండ్ రేడియోమెట్రిక్ డేటింగ్ పద్ధతులు వాడటం ద్వారా భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గతంలో ఎలా ఉంది అంటే రివర్స్ అయ్యే ప్రాసెస్ లో వీక్ గా మారి ఆ ప్రాసెస్ పూర్తయ్యాక తిరిగి పూర్తి శక్తిని ఎలా తెచ్చుకుందో ఒక అంచనాకి రావచ్చు. ఇటీవలి మ్యాగ్నెటిక్ మార్పులను గుర్తించేందుకు పురావస్తు కళాఖండాల యొక్క అయస్కాంత లక్షణాలను పరిశీలించడం వైపు పరిశోధకులు మొగ్గు చూపుతున్నారు. మన పూర్వీకులు ఇనుముతో తయారైన వారి పురాతన పొయ్యలను వంట చేసుకోవడానికి లేదా కత్తులు, గొడ్డళ్లు చేయడానికి వాడేవారు. పని అయిపోయిన తర్వాత పొయ్యని ఆపేస్తారు కదా. ఆ పొయ్యి కూల్ అవుతున్న టైంలో అందులో ఉన్న ఇనుము భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ వైపు ఉందో అటు తిరిగి గట్టిపడుతుంది. ఈ పద్ధతి జరిగే పాయింట్ ను క్యూరీ పాయింట్ అంటారు. 586 బీసీలో బాబిలోన్ సైన్యం జెరూసలేంలో ఒక ఐరనేజ్ బిల్డింగ్ ని తగలబెట్టింది. ఆ బిల్డింగ్ లో ఉండే ఐరన్ కూడా చల్లబడేటప్పుడు భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైపు తిరిగి గట్టిపడ్డాయి. కానీ ఈ పురాతన వస్తువుల మీద అధ్యయనాలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఈ పురాతన వస్తువుల్లో మ్యాగ్నెటిజం బలహీనంగా ఉంటుంది. వాటి శక్తి కంపాస్ యొక్క ముళ్ళను కూడా కదిలించలేవు. ఇలాంటి వస్తువులను ఎక్కువసార్లు వేడి చేసి చల్లారిస్తే వాటి అయస్కాంత నమూనాలు ఒకదాని మీద ఒకటి ఫామ్ అవ్వడం అంటే సూపర్ ఇంపోజ్ అవ్వడం జరుగుతుంది. ఈ తరహా అవకతవకల వల్ల వస్తువు దాని మ్యాగ్నెటిక్ సమగ్రత అంటే ఇంటెగ్రిటీ కోల్పోతుంది. అలానే వాటి ఇంటెగ్రిటీ హీటింగ్ జరిగిన ప్రదేశంలో ఉన్న ఇతర వస్తువులపై ఆధారపడి ఉంటుంది. ఇన్ని ఇబ్బందులున్నప్పటికీ పరిశోధకులు వెస్ట్ యూరప్ మరియు మిడిల్ ఈస్ట్ లో ఈ మధ్య జరిగిన మ్యాగ్నెటిక్ మార్పులను మ్యాప్ చేయగలిగారు. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రివర్సల్ కలిగించే ఎఫెక్ట్స్ గురించి శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే గతంలో జరిగిన మ్యాగ్నెటిక్ రివర్సల్ నుంచి లభించిన ఆధారాలు చాలా తక్కువ, కానీ అవి తీవ్రంగా ఉండొచ్చు. ఉదాహరణకు అనేక జంతువులు వలస సమయంలో నావిగేషన్ కోసం భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఉపయోగిస్తాయి. జువెనైల్ లాగర్హెడ్ తాబేళ్లు ఫ్లోరిడా యొక్క తీర ప్రాంతాల్లోని అండర్ గ్రౌండ్ గూళ్ల నుండి తవ్వుకొని బయటికి వచ్చి సముద్రంలోకి ఎంటర్ అయ్యి అట్లాంటిక్ మహాసముద్రం చివరి వరకు పయనిస్తాయి. కొన్ని సంవత్సరాలకి పుట్టిన అదే ప్రాంతాలకి అవి మళ్లీ తిరిగి వస్తాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క బలం మరియు డైరెక్షన్ ను గుర్తించడం ద్వారా ఈ 15,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని అవి నావిగేట్ చేస్తాయి. సాల్మన్, తిమింగలాలు, పక్షులు భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ను వాడుకుని ప్రపంచం మొత్తం వలసలు చేస్తూ ఉంటాయి. అవి ట్రావెల్ చేసే దారిని నిర్దేశించుకునే చాలా జంతువుల యొక్క జీవితాలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రివర్సల్ వల్ల తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయి. సూర్యుడి నుండి వచ్చే చార్జెడ్ కణాల ఫ్లో మరియు డీప్ స్పేస్ నుండి దూసుకొని వచ్చే ప్రోటాన్స్ మరియు అటామిక్ న్యూక్లియై ద్వారా తయారవ్వబడిన కాస్మిక్ కిరణాలు భూమి మీద
ఆపకుండా దాడి చేస్తూనే ఉంటాయి. మ్యాగ్నెటిక్ రివర్సల్ జరిగే సమయంలో ఫీల్డ్ యొక్క ప్రభావం తగ్గడం వలన దాని నుండి వచ్చే రక్షణ క్షీణిస్తుంది. ఈ టైంలో సూర్యుడి నుండి వచ్చే కణాల యొక్క ప్రభావం జీవం మీద అధికంగా ఉంటుంది. భూమి మీద దాదాపు 80% జీవం చనిపోవడాన్ని మాస్ ఎక్స్టింక్షన్ అంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రివర్సల్ జరిగిన సమయాలు అండ్ మాస్ ఎక్స్టింక్షన్ జరిగిన సమయాలు కలిశాయని జియాలజిస్టులు గమనించినప్పటికీ మానవులు లేదా మన పూర్వీకులు అనేక మిలియన్ సంవత్సరాలుగా భూమి పైన ఉన్న సమయంలో అనేక రివర్సల్స్ జరిగాయి. బట్ అవి మనిషి ఎవల్యూషన్ ని ఎఫెక్ట్ చేశాయి అంటానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే మ్యాగ్నెటిక్ రివర్సల్ సడన్ గా జరగదు, అది దశల వారీగా జరుగుతుంది. ఈ దశల్ని లాస్ట్ ఛాంప్ ఎక్స్కర్షన్ అంటారు. ఈ దశలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దాని శక్తిని పూర్తిగా కోల్పోదు, కానీ చాలా బలహీన పడుతుంది. ఈ లాస్ట్ ఛాంప్ ఎక్స్కర్షన్ 41,000 ఏళ్ల క్రితం జరిగింది. ఆ టైంలో భూమధ్య రేఖ అంటే ఈక్వేటర్ వరకు అరోరాస్ వచ్చేసాయి. జనరల్ గా అరోరాస్ భూమి పైన కింద ఉండే నార్త్ అండ్ సౌత్ పోల్స్ దగ్గరే వస్తాయి. కానీ లాస్ట్ ఛాంప్ ఎక్స్కర్షన్ టైంలో అరోరాస్ ని పుట్టించే శక్తివంతమైన సూర్యకణాల్ని లాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోల్స్ మీద లేకపోవడం వల్ల అవి భూమి మధ్య భాగంలో పుట్టాయి. శక్తివంతమైన సౌర కణాలు వాతావరణ వాయువులతో రియాక్షన్ జరిపి రాత్రి ఆకాశంలో నార్త్ మరియు సదరన్ లైట్స్ ని పుట్టించాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తన శక్తిని తిరిగి పుంజుకోవడానికి అండ్ అసలు స్థానానికి తిరిగి రావడానికి 13 ఏళ్లు సమయం పట్టింది. ఎన్నడూ భూమధ్య రేఖకు దగ్గరగా ప్రకాశించని అరోరాలనేవి ఆ ప్రదేశంలో 41,000 ఏళ్ల క్రితం కంటిన్యూయస్ గా కనపడ్డాయని పరిశోధకులు చెప్పారు. ఈ తీవ్రమైన జియోమాగ్నెటిక్ మార్పు సమయంలో భూమి యొక్క వాతావరణంలో తీవ్రమైన మార్పులు జరిగాయి. అందువల్ల భూమి మీద జీవం సర్వైవ్ అవ్వగలిగే ప్రదేశాల్లో కూడా మార్పులు వచ్చాయి. లాస్ట్ ఛాంప్ ఎక్స్కర్షన్ సమయంలో సూర్యుడి వైపు తిరుగున్న భూమి యొక్క సగభాగం మీదున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది భూమి యొక్క రేడియస్ లో 6 నుండి 10 రెట్లకు తగ్గిపోయింది. నైట్ సైడ్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతరిక్షంలో చాలా దూరం ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. అంటే 100 భూములు పక్కపక్కన పెడితే ఎంత దూరం వస్తుందో అంత దూరం వరకు సాగుంటుంది. కానీ 41,000 సంవత్సరాల క్రితం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క బలం ఈ రోజుటి బలంలో 4% పడిపోయింది, ప్లస్ ఒక వైపుకి వంగిపోయింది. టెక్నాలజీ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రివర్సల్ తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. నావిగేషన్, టెలివిజన్ బ్రాడ్కాస్ట్, వాతావరణ అంచనా, పర్యావరణ పర్యవేక్షణ మరియు అన్ని రకాల కమ్యూనికేషన్ల కోసం శాటిలైట్స్ వాడతాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క రక్షణ లేకుంటే శాటిలైట్స్ సర్క్యూట్స్ ని సోలార్ విండ్ మరియు కాస్మిక్ కిరణాలు తీవ్రంగా దెబ్బతీస్తాయి. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని సౌత్ అట్లాంటిక్ అనామలీ ఇప్పటికే శాటిలైట్స్ ను నెగిటివ్ గా ప్రభావితం చేస్తుంది మరియు రాబోయే ఉపద్రవానికి ఒక వార్నింగ్ గా వ్యవహరిస్తుంది. ఇటీవలి భౌగోళిక అధ్యయనాలు ఈ అనామలీ ఏర్పడడానికి సాధ్యమయ్యే కారణాన్ని సూచించాయి. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిని థియా అనే గ్రహం ఢీకొన్నప్పుడు మన చంద్రుడు ఏర్పడినట్లు అందరూ నమ్ముతారు. అయితే థియా యొక్క అవశేషాలు ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేదు. అయితే భూమి లోపల ఎక్కడో ఒక చోట థియా అవశేషాలు ఉండే ఉంటాయి. భూమిలో లోతుగా కూరుకుపోయిన 2 పెద్ద రాళ్లు ఉన్నాయి. ఒక్కోటి ఎవరెస్ట్ పర్వతం కంటే మిలియన్ల రెట్లు పెద్దవి. ఇవి భూమిలో ఉండే 2వ లేయర్ అయిన మ్యాంటిల్ లో కనిపెట్టడం జరిగింది. కానీ ఈ 2 రాళ్లు మ్యాంటిల్ కంటే గట్టిగా మరియు వేడిగా ఉన్నాయి. ఈ రాతి మాస్ థియా యొక్క అవశేషాలు అయ్యుండొచ్చు అండ్ భూమి ఐరన్ కోర్ యొక్క కన్వెక్షన్ అంటే వేడి బయటికి కదిలే ప్రాసెస్ కి అడ్డుపడుతున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదే దక్షిణ అట్లాంటిక్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్ అవ్వడానికి కారణం కూడా అయ్యుండొచ్చు అని కొందరి నమ్మకం. మ్యాగ్నెటిక్ రివర్సల్ యొక్క ఎఫెక్ట్ ఆ రివర్సల్ పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది చాలా వేల సంవత్సరాల పాటు నెమ్మదిగా మారినట్లయితే వలస జీవులు మరియు మానవ జాతి కూడా అడాప్ట్ అవ్వగలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మన గ్రహం లోపల ఏం జరిగిందో రీసెర్చ్ చేసి చాలా నేర్చుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.